పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియులారా, మీ అందరినీ కూడా మ్రాణిక్రొమ్మల ఆదివార ప్రసంగ ధ్యానాంశమునకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము వచనములు 1 నుంచి. వారు యెరూషలేము సమీపించుచు ఒలీవు కొండ దగ్గరనున్న బెత్పగే అను గ్రామం చేరిరి. ఇదిగో నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు, అతడు వినమ్రుడు, చిన్నది అయిన గాడిద పిల్లపై ఎక్కి వచ్చుచున్నాడు అని సీయోను కుమార్తెతో చెప్పుడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు 17 సార్లు ఆయన యొక్క పరిచర్య కాలంలో యెరూషలేమునకు ప్రవేశిస్తాడు. కానీ 18వ సారి ప్రవేశించబోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా తిరిగి రాడు. దాని అర్థం ఏంటంటే 18వ సారి యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేములోకి ప్రవేశించేది చనిపోవడానికి. యేసు ప్రభుల వారు యెరూషలేములోనికి ఆహ్వానింపబడేది, కరధ్వానాలతో స్తుతింపబడేది, హోసన్నా స్వామికి సతతం, దావీదు కుమార మీకే స్తోత్రము, మీకే వందనాలు అని ఆ ప్రజలందరూ కూడా ఆహ్వానించేది దేనికి అంటే ఆయనకు అంతయు తెలుసు. స్తుతించేటటువంటి ఆ ప్రజలకు తెలియదు కానీ, ఆరాధించేటటువంటి ఆ ప్రజలకు తెలియదు కానీ, ఆ యొక్క మట్టలను పట్టుకున్నటువంటి ఆ ప్రజలకు తెలియదు కానీ, యేసుక్రీస్తు ప్రభుల వారికి మాత్రము తెలుసు. ఆయన యెరూషలేములోకి వెళ్ళేది బలిగా అర్పింపబడడానికి, చనిపోవడానికి, ఆయన సమర్పణగా ఆయన తనను తాను అర్పించుకోవడానికి, ప్రజలందరి యొక్క పాపాలను ఆయన శిలువపై ఉంచుకొని మోసుకొని ఆ కలువరి కొండపై మరణించడానికి అని చెప్పేసి ఆయనకు తెలుసు. ఇది ఈ వృత్తాంతము ఎప్పుడో జకర్యా గ్రంథంలో వ్రాయబడిందండి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చదువుకుంటే, సీయోను కుమారి నీవు మిగుల సంతసింపుము, యెరూషలేము కుమారి నీవు ఆనందనాదము చేయుము. ఇదిగో నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు, అతడు విజయుడు, జయశీలుడునై విజయము చేయును. కానీ వినయాత్ముడి గాడిదపై ఎక్కివచ్చును, గాడిద పిల్లపై ఎక్కివచ్చును. చూడండి, జకర్యా గ్రంథములో ప్రవచించినటువంటి ఈ ప్రవచనాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిలో నెరవేరబడ్డాయి. ఎందుకు నెరవేరబడ్డాయి అంటే ఆయనే మెస్సయా, ఆయనే మన కొరకు వచ్చింది. ఆ పశువుల పాకలో జన్మించింది ఆయనే, మన కోసము బోధన చేసింది ఆయనే, మన కోసము 18వ సారి యెరూషలేములోకి వెళ్ళేది ఆయనే, కొరడాలతో కొట్టబడేది ఆయనే, చంపదెబ్బలు తినేది ఆయనే, ఈడ్చబడేది ఆయనే, సిలువ మోసేది ఆయనే, 3 సార్లు కింద పడేది ఆయనే. ఈ విధంగా మన కోసము యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ దివి నుండి భూమికి వచ్చాడు తన ప్రాణాలను అర్పించుటకు. ఈ మ్రాణిక్కొమ్మల ఆదివారం రోజున మనం ఏమి నేర్చుకోవాలి, ఏమి తెలుసుకోవాలి, ఎందుకు ఆ మట్టలను పట్టుకోవాలి మనందరం అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు నిజమైనటువంటి దేవుడు. ఆ దేవుడు దివి నుండి భూమికి వచ్చింది నీ కోసమే అని చెప్పేసి నీవు తెలుసుకోవాలి. తన ప్రాణాలను అర్పించబోయేది నీ కోసమని నువ్వు తెలుసుకోవాలి. తన ప్రాణాలకు ఎంత విలువ ఉన్నా ఆ విలువలన్నిటిని కూడా పోగొట్టుకొని మన కోసము చనిపోతున్నాడు అని చెప్పేసి ఈ మట్టల ఆదివారం రోజున మనందరం కూడా ధ్యానం చేసుకోవాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అందుకే మనందరం కూడా మత్తయి సువార్త 21వ అధ్యాయము 8వ వచనం చదువుకుంటే, జన సమూహంలో అనేకులు దారి పొడవున తమ వస్త్రములను పరిచిరి, కొందరు చెట్ల రెమ్మలను నరికి మార్గ మధ్యమున పరిచిరి. చూడండి,
కొంతమంది మట్టలను పట్టుకొనిచున్నారు. ఆ యెరూషలేము ప్రజలు తమ వస్త్రమును పరిచి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆహ్వానిస్తున్నారు. చూడండి ఎంత దైవభక్తితో వారు ఆహ్వానిస్తున్నారో. ఇదే దైవభక్తి తర్వాత ఆయనను సిలువ వేయుడు, సిలువ వేయుడు, సిలువ వేయుడు అని చెప్పేది ఈ ప్రజలే. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు సంతోషంలో ఉంటే సంతోషాన్ని పంచుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు బాధలో ఉంటే ఆయన సిలువ వేయుడు, సిలువ వేయుడు అని ఆ ప్రజలే మళ్ళీ వాపోతున్నారు. ఏమర్థమవుతుంది ఈ యొక్క మానికొమ్మల ఆదివారం రోజున యేసు ప్రభుల వారి గురించి అంటే, నీకు నాకు మనకు కష్టాలుంటే దేవుడిని నిందిస్తామా, దేవుని దూషిస్తామా, ఆయన దేవుడు కాదని అంటామా, ఆయన మన జీవితంలో వద్దు అంటామా, ఆయన మనకు పనికిరాడంటామా, ఆయన మనకు ఏమాత్రం కూడా దేవుడు కాదని అంటామా? ఒకవేళ అన్ని బాగుంటే మనకు స్వస్థతలను చేకూరిస్తే, మనకు కంటి చూపును దయచేస్తే, కాళ్ళని దయచేస్తే, మంచి ఆరోగ్యం దయచేస్తే ఆయన దేవుడా? ఆయన బాధలు పడితే ఆయన దేవుడు కాదా? ప్రియులారా గమనించండి, ఎటువంటి సందర్భంలోనైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిన్నుగా నన్నుగా మనలుగా ప్రేమించినటువంటి ఒకే ఒక దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. నీ బుద్ధి మారచ్చు, నా బుద్ధి మారచ్చు, మన బుద్ధి మారచ్చు, మనందరి బుద్ధి పరిస్థితులను బట్టి మారచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి ఆయన యొక్క ప్రేమ మనపై ఎప్పుడు కూడా మారదండి. అందుకే ఆ పట్టుకునేటువంటి ప్రతి ఒక్క మట్ట కూడా భక్తి విశ్వాసాలతో ఉండాలి. నువ్వు పరిచేటటువంటి ప్రతి వస్త్రం కూడా భక్తి విశ్వాసాలతో ఉండాలి. నువ్వు పాడేటువంటి ప్రతి ఒక్క పాట కూడా భక్తి విశ్వాసాలతో ఉండాలి. నువ్వు ధరించే వస్త్రాలన్నీ కూడా ఆయన స్తుతించేలాగా, ఆయన ఘనపరిచేలాగున, ఆయన పొందబోయే ఆ పాటలలో నీవు కూడా పాలు పంచుకొని ఉండేలాగున నీ జీవితం మారాలి. నీ జీవితంలో నువ్వు ఆయనలో ఏకమైపోవాలి. అంతేకాని ఇయర్లీ ఒకసారి ఇది వస్తుందండి, మా మేత్రాసనం చెప్పిందండి, మా శ్రీసభ చెప్పిందండి, మా బిషప్ గారు చెప్పారండి, మా విచారణ గురువు చెప్పారండి అని చెప్పేసి ఆరకూర భక్తితో అది స్కెడ్యూల్ ప్రకారము, టైం టేబుల్ ప్రకారము ఈ పండుగ మనం జరుపుకోకూడదు. ఏ విధంగా జరుపుకోవాలంటే విశ్వాసంతో, ఏ విధంగా జరుపుకోవాలంటే ఆయన మీద ప్రేమతో, ఏ విధంగా జరుపుకోవాలంటే ఆయన యొక్క పాటలను గుర్తు చేసుకోవాలి, ఏ విధంగా జరుపుకోవాలంటే మనము ఆయనలో ఏకం చేసుకొని, దేవా మీ పాటలలో మేము కూడా భాగస్థులం అయ్యేలా మా యొక్క భక్తిని, విశ్వాసాలు, మా కుటుంబాలను మార్చండి అని చెప్పేసి మన అందరం కూడా ఏకకంఠంతో, ఏకస్వరంతో, ఏకగానంతో, దేవా ఇప్పటికైనా నేను నీలో ఏకమై నీ యొక్క పాటల్లో నేను నా కుటుంబమును భాగస్థులం అయ్యేలా, ప్రతి ఒక్క మట్ట ద్వారా నేను స్తుతించేలా, నేను గణపరిచేలా, నేను ఆరాధించేలా నేను కాపాడండి అయ్యా, మా కుటుంబాలను కాపాడండి అని చెప్పేసి ఈ ఆదివారం రోజున మనందరం కూడా ప్రార్థన చేసుకుందాము. దేవాది దేవుడు మనల్ని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.